మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన. దాదాపుగా సుమారుగా ఈ వార్త అనేది ఒక 6 నెలల నుంచి దాదాపుగా 7-8 నెలల నుంచి బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఏం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే విధంగా వాళ్ళు పోరాటం చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఫైల్ కానీ తర్వాత డెమో కానీ A to Z అంతా రెడీ చేసి గవర్నర్ గారికి అందించారు. గవర్నర్ గారు తీసుకెళ్లి రాష్ట్రపతి చేతుల్లో నేను పెట్టానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎటువంటి ఆమోదం అనేది కూడా రాలేదు. తక్షణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్తుందంటే, మేము బీసీ రిజర్వేషన్ కోసం మేము చేయాల్సిందంతా చేశాం, మా దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ప్రణాళికాబద్ధంగా బీసీల యొక్క రిజర్వేషన్లు కానీ తర్వాత ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమానికి సంబంధించిన ఇంటింటికి సర్వే చేసి ఆ జాబితాను రెడీ చేసి మేము గవర్నర్ చేతిలో పెట్టాం. గవర్నర్ తీసుకెళ్లి రాష్ట్రపతి చేతిలో పెట్టారు. మరి ఇప్పటికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ విధంగా కూడా స్పందిస్తలేదు. మరి వాళ్ళు స్పందించకపోవడం వల్లనే ఇంకా బీసీ రిజర్వేషన్లు ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి కూడా మేము వెంటనే ఢిల్లీకి వెళ్ళి సుమారుగా 5 రోజులు ధర్నా చేద్దామని కూడా శ్రీకారం చుట్టాం. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సరే మేము రిజర్వేషన్ తీసుకురావడం కోసమే మా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ దాదాపుగా విపరీతంగా ఈ విధంగా ఉద్యమం లేవదీయడం అనేది జరుగుతుంది. కానీ బీజేపీ పార్టీ ఇంతవరకు ఎలాంటి స్పందన కానీ ఏం కూడా లేదు. అందుకోసమే ఈరోజు వార్తలో మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జనా భర్జన. బీజేపీ పార్టీకి ఎట్లుందంటే మింగలేక కక్కలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఇస్తే పార్టీ అధిష్టానం అంతా కూడా బలంగా ఉంటుంది, లేదంటే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటామనేది ఈ యొక్క తర్జనా భర్జనలో బీజేపీ ఉందని మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వార్తను మనం బ్రీఫ్గా చూసినట్టయితే, ఆమోద బాధ్యత కేంద్రం అనేదే అంటున్న కాంగ్రెస్, పార్టీ విధానం చెప్పలేకపోతున్న కమలనాథులు, నో చెబితే లోకల్ 4లో వెనుకబడతామని కేడర్ ఆవేదన, బీసీ సంఘాలు నిలదీస్తున్న సైలెంట్, ఇప్పటికే రాష్ట్రానికి ఓసీ చీఫ్ను పెట్టారన్న అపవాదు. దాదాపుగా బీసీ సంఘాలు అన్నీ కూడా నిలదీస్తుంటే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు. నో చెబితే లోకల్ 4లో వెనుకబడతామని కేడర్ ఆవేదన. మరి బీసీ అంశాన్ని కనుక మనం నో అంటే మరి మనం స్థానిక ఎన్నికల్లో కానీ వెనకబడే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలే కాదు, ఇక ముందు వచ్చే ఎన్నికల్లో కూడా ఎంతో కొంత మైనస్ అనేది బీజేపీకి ఉంటుందని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరి ఏదేమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే, మేము చేయాల్సిందంతా చేస్తున్నాం, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదేమో, వాళ్ళు ఎప్పుడైతే ఆమోదిస్తే అప్పుడు అమలు అయితే అయిపోతుంది కదా, వాళ్ళు అమలు చేయడం కోసం కూడా మేము విశ్వప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పుకురావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం చూసినట్టయితే, బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఓటమే అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతుంటే బీజేపీ మాత్రం మౌనంగా ఉండిపోయింది. బీసీ కులగణలో ముస్లింలకు కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని, మతపరమైన రిజర్వేషన్లు తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పడం మినహా బీసీలపై తమ స్టాండ్ ఏమిటో చెప్పకుండా దాటివేత వైఖరి ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నుంచి వరుసగా ఎన్నికల జాతర ఉంటుంది. వాటిలోనైనా బీసీలకు 42% సీట్లు ఇస్తామనే ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. బీజేపీ పెద్దలు స్థానిక ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై విధానం ప్రకటించకపోతే క్షేత్రస్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమరుగవుతుందని అంటున్నారు. ఇదే తీరు వ్యవహరిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు ఎవరూ ముందుకు రారని బాహాటంగా చెబుతున్నారు. మరి ఇంత జరుగుతుంది. దాదాపుగా ఈ 42% సీట్లు అనేది మనము బీజేపీలో బీసీలకు గనక కేటాయించకపోయినా, మళ్ళీ బీసీ రిజర్వేషన్ కనుక అమలు చేయకపోయినా దాదాపు అభ్యర్థుల్లో కానీ పార్టీలో క్యాడర్లో కానీ ఎంతో కొంత అసంతృప్తి మాత్రం స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులకు, బీజేపీ పార్టీ వాళ్ళందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే
ప్రజలందరూ కోరుకున్నది మనం చేసినప్పుడే ప్రజల్లో మనకు అనుకోకుండా బలం అనేది వస్తుంది. ఆ బలం వచ్చిన వెంటనే పార్టీకి కూడా కొంచెం ఇంకా అంటే పార్టీకి ఇంకా కొంచెం ఏమవుతుంది, కొంచెం క్యాడర్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో వీళ్ళు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? ఇంకా బ్రీఫ్గా మనం చూసినట్టయితే రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల అమలు సంఘటనగా మారింది. ప్రభుత్వానికి ఇరకాటంలో పడేయడానికి ఎత్తివేసిన కమలనాథులే ఇబ్బందుల్లో పడ్డారు. 42% రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, తాము చేయాల్సిందంతా చేశామని, రిజర్వేషన్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉన్నదని రేవంత్ సర్కార్ ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రంలో బిల్లు మద్దతు తెలిపిన కమలం పార్టీ కేంద్రంలో బిల్లు పెట్టేందుకు ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తుంది. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిల్లు పెట్టేదని, దీనిపై 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందనే ప్రచారం చేస్తుంది. బీసీల కోసం తాము పాటుపడుతుంటే మోడీ ప్రభుత్వం మోకాలడ్డు పెడుతూ తమను దోషులుగా చేసేందుకు కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రసంగాలు దంచుతున్నారు. వీరి విమర్శలు ప్రజలు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక జిల్లా మండల బీజేపీ సెకండ్ కేడర్ తర్జనా భర్జన పడుతుంది. బీసీ సంఘాలు వీరి వైఖరి ఏమిటో తెలవాలని నిలదీస్తుంటే ఎటు చెప్పలేక మౌనంగా ఉండే దుస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పటికే టీబీజేపీకి ఓసీ నేతలు అధ్యక్షుడిని చేశారన్న అపవాదు కమలం పార్టీ వెంటాడుతుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరికింది. వాళ్ళు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ప్రచారం అనేది ముందుకు పోతుంది. ఇవ్వకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆధారం దొరికింది. మేము చేయాల్సింది చేసినాం, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను అమలు చేయడం లేదు, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి ఇష్టపడతలేరు, బీసీలు అంటే వాళ్ళకు ప్రేమ లేదు, బీసీలు అంటే వాళ్ళకి దయ లేదు, వాళ్ళు చేయగానే ఈ బీసీ రిజర్వేషన్ ఆగిపోయింది, దానికోసం మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ వాళ్ళకి దాదాపుగా అదే ప్రచారంలో ఉన్నారు, వేరే అంశం కూడా లేదు. ఈ విషయం అంతా కూడా స్థానిక ప్రజలకు కూడా విషయం అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది. బీసీల అవకాశాలపై వివరించే ప్లాన్, బీసీ రిజర్వేషన్లపై తమకు ఇరకాటంలో పెడుతున్న కాంగ్రెస్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తన మంత్రివర్గంలో ఎంతమంది బీసీ మంత్రులు, ఎన్ని రాష్ట్రాలకు బీసీ అధ్యక్షులు, గతంలో రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులకు అవకాశం కల్పించిన జాబితాను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన బీసీ ఎస్సీ నాయకుల వివరాలు ప్రజలు, మిగతాది పేజీ నెంబర్ 7లో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే అసలు బీసీలకు తెలంగాణ రాష్ట్రం పైన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీ వాళ్ళు కూడా ఏ మాత్రం అవకాశం ఇచ్చిర్రు అసలు బీసీలకు? మరి దాన్ని కూడా మేము ప్రజలలోకి తీసుకెళ్తాం. వీళ్ళు బీసీలు అంటారు కదా, ప్రస్తుతం ఉన్న మరి నాయకుల్లో, పెద్ద నాయకుల్లో, మంచి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? మరి మేమేం చేసినాము? వీళ్ళు ఏమంటున్నారంటే కేంద్రంలో మోడీ సర్కార్ తన మంత్రివర్గంలో ఎంతమంది బీసీ మంత్రులు, ఎన్ని రాష్ట్రాలకు బీసీ అధ్యక్షులు, గతంలో రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులకు అవకాశం కల్పించిన జాబితాను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. అసలు రాష్ట్రపతుల విషయంలో కానీ ఉపరాష్ట్రపతి విషయంలో కానీ మరి బీసీలకు మన బీజేపీ పార్టీ ఎంతవరకు స్థానాన్ని కల్పించిందని కూడా మేము ప్రజల వద్దకు తీసుకుపోతామని బీజేపీ పార్టీ చెప్తుంది. ఇంకా దీనికి సంబంధించిన విషయాన్ని మనం బ్రీఫ్గా పేజీ నెంబర్ 7లో చూసినట్టయితే ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. బీసీ వాదం పనిచేయదంటున్న బీజేపీ పాత వర్గం. బీసీ వాదం అనేది ఏం పనిచేయదు, అది ఏం కాదు, దాంతో ఏం కూడా కాదు. అసలు బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి సంబంధించిన ఆ వాదం అనేదే పనిచేయదు స్థానిక ఎన్నికల్లో.
దాని గురించి అంత భయపడాల్సిన పని లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు కానీ వాళ్ళంతా ధైర్యంగా ఉన్నారు. మరి యావత్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదేమైనా సరే బీసీలకు రిజర్వేషను ఏర్పాటు చేయాలి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ ఏమంటుంది, దానివల్ల స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు, ఏమవుతుంది ఏం కాదని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నారు. మొత్తానికైతే బీజేపీ వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళ యొక్క వివరణ ఎట్లా ఉందంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేస్తే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు గెలవలేదని, త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ నినాదం పనిచేస్తుందని కొందరు సీనియర్ పార్టీకి సూచిస్తున్నట్టు తెలిసింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ విపక్ష పార్టీలను ఆందోళనకు గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు. ఏమన్నారంటే, అధికార కాంగ్రెస్ పార్టీ అట ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలను గందరగోళం చేస్తున్నాయి, ఆగమాగం చేసుడు తప్పితే బీసీలది ఏం కూడా పనిచేయదని చెప్పేసి వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మంత్రివర్గంలో కనీసం 6 మంత్రులుగా 30 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా చేయాలని ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సరే, వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీలకు రిజర్వేషన్లు ఓం అంటే అదే మాట పేపర్లో కానీ సభాముఖంగా కానీ ఢిల్లీకి పోతాం, ఢిల్లీలో ధర్నా చేస్తాం, మేము ఏదంటే చేస్తాం, అక్కడికి వెళ్ళి ఏదేమైనా సరే బీసీలకు రిజర్వేషన్ కొట్లాడి తెస్తామని చెప్పేసి లొల్లి పెడతాను. సరే, మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కనీసం 6 మంత్రులు కన్నా 30 మంది కార్పొరేషన్ చైర్మన్ పదవాన్ని ఇచ్చిందా? చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి బీజేపీ పార్టీ క్వశ్చన్ వేస్తుంది అధికార పార్టీని. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కానీ బీసీలు ఎందుకు అవకాశం ఇవ్వలేదంటూ ఆ 2 పార్టీల ట్రాప్లో పడకుండా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని హైకమాండ్కు సూచనలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆ 2 పార్టీల మనం ట్రాక్లో పడద్దు. ఎవరైతే స్థానికంగా గెలుస్తారో, ప్రజల బలం ఎవరికైతే ఉంటుందో, ఆడంబరం లేకుండా కష్టపడి క్యాడర్లో పనిచేస్తారో, స్థానిక ఎన్నికల్లో వాళ్ళని పోటీలో నిలబెట్టి గెలుపొందే అవకాశాలు మనం తేవాలని మేము హైకమాండ్కు పంపిస్తున్నాం, సూచన ఇస్తున్నామని దాదాపుగా బీజేపీ వాళ్ళు మొత్తానికైతే మింగలేక కక్కలేక చెప్పినట్టే ఈ వార్తలో మనం చూసాం. థ్యాంక్ యూ.